ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి రాత్రి 12 వరకు ఏకధాటిగా పనిచేసే ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ని ఒక్కసారి ఊహించుకుందాం. నిద్ర రాకుండా రోజుకు 10 కప్పుల కాఫీలు తాగుతారు, చిన్న విషయానికే టెన్షన్తో విపరీతంగా అరుస్తారు. డాక్టర్ దగ్గరకొచ్చినా సరే నాకెలాగైనా 10 నిమిషాల్లో ఈ తలనొప్పి తగ్గిపోవాలి, నా దగ్గర టైం లేదు అని ఎంతో అసహనంగా డిమాండ్ చేస్తారు. ఈ రోజు మనం డీకోడ్ చేయబోయే వ్యక్తిత్వం ఇదే. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం అండి. గతంలో మనం చేసిన డీప్ డైవ్స్లో అంటే 72వ భాగంలో నక్స్వామికా తత్వం ఎలా ఉంటుంది, అలాగే 73వ భాగంలో వాళ్ళు ఎందుకు వ్యాధిగ్రస్తులవుతారు అనే విషయాలు చాలా లోతుగా విశ్లేషించాం కదా. ఈనాటి మన లోతైన అధ్యయనంలో అసలు ఒక పేషెంట్ని చూడగానే నక్స్వామిక అని ప్రాక్టికల్గా ఎలా గుర్తించాలి, వేరే మందులతో వాళ్ళని ఎలా భేదపరచాలి, అలాగే నమ్మకంతో ఒక ప్రిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి అనే విషయాలు మాట్లాడుకుందాం. తప్పకుండా. అంటే నిజంగా చెప్పాలంటే ఇది చాలా ప్రాక్టికల్గా ఉండబోయే సెషన్ అండి. ఎందుకంటే పుస్తకాల్లో మనం చదివే థియరీకి క్లినిక్లో మనం చూసే వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. డాక్టర్ హానిమాన్ తన ఆర్గనాల్లో చెప్పిన అబ్జర్వేషన్ అంటే ఆ పరిశీలన అనేది ఒక హోమియోపతి వైద్యుడికి చాలా ప్రధానమైన ఆయుధం. కరెక్ట్. ఈ పరిశీలన అనేది కేవలం కన్సల్టేషన్ రూమ్లో కాదు, పేషెంట్ వెయిటింగ్ రూమ్లో ఉన్నప్పటి నుంచి మొదలవ్వాలి. క్లినిక్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది వెయిటింగ్ రూమే అండి. అక్కడ కూర్చున్న వ్యక్తిని బట్టే సగం మందు డిసైడ్ చేయొచ్చు అంటారు కదా మనవాళ్ళు. మరి మన ఈ నక్స్ పేషెంట్ వెయిటింగ్ రూంలో ఉన్నప్పుడు వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళని చూసి మనం ఎలా పసిగట్టాలి? నక్స్ పేషెంట్నే మీరు చాలా సులభంగా పసిగట్టవచ్చండి. వాళ్ళు ఎప్పుడూ కుదురుగా ఒకే చోట కూర్చోలేరు, చేతిలో ఫోన్ పట్టుకొని ఎవరికో ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటారు, పదే పదే వాచ్ చూసుకుంటూ ఉంటారు. ఓహో, అంటే ఆ రెస్ట్లెస్నెస్ ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మధ్య మధ్యలో లేచి రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి ఇంకెంతసేపు నా టైం వేస్ట్ అవుతోంది అని విసుక్కుంటారు కూడా. లోపలికి రాగానే వాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తే విపరీతమైన తొందరతో చాలా కమాండింగ్గా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తుంటే నాకొక పోలిక గుర్తొస్తుందండి. ఒక బిజీ ఎగ్జిక్యూటివ్ ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్పోర్ట్లో పదే పదే కౌంటర్కి వెళ్లి ఎంత అసహనంగా అడుగుతారో అవునవును, వాళ్ల ప్రవర్తన కూడా అచ్చం అలాగే ఉంటుంది కదా. అంటే వాళ్లు తమ వ్యాధిని కేవలం ఒక శారీరక బాధగా కాకుండా తమ పనులకు అడ్డుపడే ఒక ఆటంకంగా చూస్తున్నారన్నమాట. రోజూ స్పీడ్గా పరిగెత్తేవాడికి సడన్గా ఒక స్పీడ్ బ్రేకర్ తగిలితే ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో అది ఆ ప్రవర్తనలో కనిపిస్తుంది. కాని వైద్యం కోసం వచ్చిన వాళ్లు ఇంత అసహనంగా ఎందుకుంటారు? దాని వెనుకున్న అసలు కారణమేంటంటారు? కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడే మనం కేవలం వాళ్ల ప్రవర్తనను చూడటమే కాకుండా దాని వెనుక ఉన్న ఎందుకు అనే ఆ వైటల్ ప్రశ్న వేసుకోవాలి. వాళ్ల కోపం వెనుకున్న అసలు కారణం ఆ ఫ్రస్ట్రేషనే అండి. ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో తాను ఎక్కడ వెనుకబడిపోతానో, తన లక్ష్యాలెక్కడ ఆగిపోతాయో అనే భయం వాళ్ళని అలా కంగారు పెడుతుంది. దీన్నే ఆర్గనాల్లో మనం ఇండివిజువలైజేషన్ అంటాం. రైట్. ప్రతి వ్యక్తికి జబ్బొస్తుంది, కాని నక్స్వామిక ఆ శారీరక మానసిక తత్వానికి ఆ జబ్బు వల్ల వచ్చే అసహాయతను భరించడం అస్సలిష్టముండదు. ఆ కంట్రోల్ కోల్పోతున్నామనే ఆందోళన వాళ్ళని మరింత అగ్రెసివ్గా మారుస్తుంది. ఇది చాలా ఆసక్తికరమండి. అంటే ఇది కేవలం కోపం కాదు, పరిస్థితుల మీద నియంత్రణ కోల్పోతున్నామని ఒక రకమైన పానిక్ అన్నమాట. మరి ఈ తీవ్రమైన ఆందోళన, ఈ హడావుడి వాళ్ల జనరల్ సిమ్టమ్స్ పైన అంటే శారీరక లక్షణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? నిద్ర, అరుగుదల లాంటి సాధారణ విషయాల్లో ఈ ఒత్తిడి ఎలా కనిపిస్తుంది మనకు? విపరీతమైన ఒత్తిడి వాళ్ల సిమ్టమ్స్ని పూర్తిగా మార్చేస్తుందండి. ముఖ్యంగా నిద్ర విషయానికొస్తే నక్స్వామికాకి ఒక విలక్షణమైన ప్యాటర్న్ ఉంటుంది. రాత్రి పడుకోగానే నిద్ర పడుతుంది, కాని కరెక్ట్గా తెల్లవారుజామున 3 లేదా 4 గంటల సమయంలో టక్కున మెలకు వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ల బుర్రలో వేల ఆలోచనలు తిరుగుతాయి. ఆఫీసు పనులు, రేపటి మీటింగ్సు, కాంపిటీషన్ ఇవన్నీ గుర్తొస్తాయి. అబ్బా, అంటే ఆ టైంలో మెదడు ఫుల్ యాక్టివ్ అయిపోతుందన్నమాట. అవునండి. మళ్ళీ ఎప్పుడో ఉదయం 6 గంటలకో కాస్త నిద్రపడుతుంది, కానీ అప్పటికే లేవాల్సిన సమయం అయిపోతుంది కదా. అందుకే ఉదయం లేవగానే విపరీతమైన అలసట, చిరాకుతో వాళ్ల రోజు మొదలవుతుంది. అంటే శరీరానికి సరైన రెస్ట్ లేదు, మెదడుకు అసలే రెస్ట్ లేదు. మరి ఇలాంటప్పుడు వాళ్ల డైజెషన్ పరిస్థితేంటి?
మెదడు ప్రశాంతంగా లేనప్పుడు జీర్ణ వ్యవస్థ ఎలా సరిగ్గా పనిచేస్తుందండి? వాళ్లకి మల విసర్జన చెయ్యాలని పదే పదే అనిపిస్తోంది. కాని బాత్రూంకు వెళ్తే పని సరిగ్గా జరగదు. కొద్దిగా వెళ్ళాక ఒక తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. దీనినే ఇంగ్లీష్లో ఇన్ఎఫెక్చువల్ అర్జింగ్ అంటారు. పూర్తి సంతృప్తి ఉండదు. ఇది నక్స్ని డయాగ్నోస్ చేయడానికి ఒక బలమైన లక్షణం. చాలా క్లియర్గా అర్థమైంది. అలాగే శబ్దాలు, వెలుతురు, ఘాటైన వాసనలు వాళ్ళు అస్సలు భరించలేరు. ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్లకి విపరీతమైన కోపమొస్తుంది. విపరీతమైన ఓవర్ సెన్సిటివిటీ ఉంటుంది వీళ్లలో. ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోందండి. వాళ్లకు కడుపులో మంట, అల్సర్స్, విపరీతమైన గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటాయి కదా, అయినా సరే మళ్ళీ ఆ కాఫీలు, కారం, ఆల్కహాల్, స్పైసీ ఫుడ్ కావాలని ఎందుకు తాపత్రయపడతారు? ఇది పూర్తిగా విరుద్ధంగా అనిపించడం లేదా? కడుపు మండుతుంటే మళ్ళీ కారం ఎందుకు అడుగుతారు? బయట నమ్మి చూసేవాళ్లకి ఇది చాలా విరుద్ధంగానే అనిపిస్తుందండి. కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గుర్రం 10 మైళ్లు ఏకధాటిగా పరిగెత్తి పూర్తిగా అలిసిపోయి కింద పడిపోయిందనుకోండి. దానికి కావలసిందేంటి? ఖచ్చితంగా విశ్రాంతి. కరెక్ట్, విశ్రాంతి. కానీ ఆ గుర్రాన్ని నడుపుతున్న వ్యక్తి దాన్ని విశ్రాంతి తీసుకోనివ్వకుండా చేతిలో ఉన్న కొరడాతో బలంగా కొడితే ఏమవుతుంది? ఆ దెబ్బకి అది మళ్లీ లేచి బలవంతంగా ఇంకో 2 మైళ్లు పరిగెత్తుతుంది కదా. అర్థమైంది. ఆ ఎనర్జీ గుర్రానిది కాదు, ఆ కొరడా దెబ్బ ఇచ్చిన తాత్కాలిక ఉత్తేజమనమాట. అంటే ఆ గుర్రం తన శక్తికి మించి పనిచేస్తోంది అక్కడ. అక్షరాలదేనండి. ఇక్కడ ఆ అలిసిపోయిన గుర్రం మన నక్స్ పేషెంట్ యొక్క నాడీ వ్యవస్థ. ఆ కొరడాయే వాళ్లు తీసుకునే కాఫీ, ఆల్కహాల్ లేదా కారం. విపరీతమైన మానసిక ఒత్తిడి వల్ల వాళ్ల నరాలు పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయుంటాయి. శరీరానికి విశ్రాంతి అవసరం. కానీ ఆ విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ల మనసు, వాళ్ల ఆశయం ఒప్పుకోవు. అందుకే తమను తాము బలవంతంగా పనిచేయించుకోవడానికి ఇలాంటి ఫాల్స్ స్టిమ్యులేషన్స్పై ఆధారపడతారు. వావ్, ఇది చాలా అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ అండి. హోమియోపతిలో ఇలాంటి విలక్షణమైన లక్షణాలనే మనం క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అంటాం. ఈ పీక్యూఆర్ఎస్ లక్షణాలే మిగతా మందుల నుండి నక్స్ని వేరుచేస్తాయి. ఈ కొరడా దెబ్బ ఉదాహరణతో ఆ మెకానిజం చాలా స్పష్టంగా అర్థమైపోయిందండి. వాళ్లు స్టిమ్యులేషన్స్ కోసం ఎందుకు వెంపర్లాడతారో ఇప్పుడు లాజికల్గా అనిపిస్తోంది. మరి వాతావరణం, ఉష్ణోగ్రతల ప్రభావం వాళ్లమీదెలా ఉంటుంది? వీళ్లు చలిని అస్సలు తట్టుకోలేరు అనేది నిజమేనా? 100కి 100 పాళ్లు నిజం. నక్స్ పేషెంట్ని మనం చిల్లీ కాన్స్టిట్యూషన్ అంటాం. ముఖ్యంగా పొడిగా ఉండే చలిగాలి వీళ్లకి ఏమాత్రం పడదు. ఎంతలా అంటే మంచం మీద పడుకున్నప్పుడు కప్పుకున్న దుప్పటి కొద్దిగా పక్కకు జరిగినా సరే చలికి వణికిపోతారు. వెచ్చని గది, వేడివేడి ఆహారం, వెచ్చని వాతావరణం వాళ్ళని చాలా కుదటపరుస్తాయి. కానీ ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం విన్నానండి. వాళ్ళు శరీరమంతా మెడవరకు కప్పుకుంటారు సరే, కానీ తలకి మాత్రం ఆ చల్లని గాలి తగలడం ఇష్టపడతారు కదా. బాడీకి చలి పడనప్పుడు కేవలం తలకు మాత్రం చల్లదనం ఎందుకు కోరుకుంటారు? దీని వెనుకున్న లాజిక్ చాలా అద్భుతంగా ఉంటుందండి. వ్యాధి వల్ల, అలసిపోవడం వల్ల శరీరంలో సహజంగా ఉండాల్సిన ప్రాణశక్తికి సంబంధించిన వేడి, అంటే ఆ వైటల్ హీట్ బాగా తగ్గిపోతుంది. అందుకే బాడీ చల్లబడిపోయి వెచ్చదనాన్ని కోరుకుంటుంది. కాని మెదడు పరిస్థితి వేరు. అది ఎప్పుడూ ఆలోచనలతో, ఉద్రేకాలతో, టెన్షన్తో ఒక ఓవర్లోడెడ్ ఇంజిన్లాగా వేడెక్కి ఉంటుంది. ఓహో, అంటే సిస్టమ్ ఓవర్ హీట్ అయిందన్నమాట. అవునండి. అందుకే ఆ వేడెక్కిన బుర్రను కూల్ చేసుకోవడానికి తలకి మాత్రం ఆ చల్లని గాలి ఉపశమనాన్నిస్తుంది. అంటే బాడీకి హీట్ కావాలి ఎందుకంటే ఎనర్జీ లేదు కాబట్టి, బ్రెయిన్కి కూలింగ్ కావాలి ఎందుకంటే అది ఓవర్ హీట్ అయింది కాబట్టి. ఎంత అద్భుతమైన సమన్వయమో కదా. సరే, ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విభాగానికొద్దాం, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. క్లినిక్లో పేషెంట్ చెప్పే కొన్ని లక్షణాలు చూసి మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఉదాహరణకు ఆర్సెనికం ఆల్బమ్ని తీసుకుందాం. వాళ్లకి కూడా చలి పడదు, ప్రతీదీ పర్ఫెక్ట్గా శుభ్రంగా ఉండాలనుకుంటారు. నక్స్ కూడా అంతే కదా. మరి ఈ ఇద్దరిని రాజ్యాంగపరమైన కారణాలతో ఎలా వేరు చేయాలి? చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగారండి. ఆర్సెనిక్ మరియు నక్స్ పైకి దాదాపు ఒకేలా కనిపిస్తారు. ఇద్దరూ ఫాస్టిడియస్గా ఉంటారు, ఇద్దరికీ చలిపడదు. కానీ వాళ్ల అంతర్గత స్వభావం పూర్తిగా వేరు. ఆర్సెనికంలో ప్రధానంగా ఉండే డ్రైవింగ్ ఫోర్స్ భయం, అభద్రత. తమ ఆరోగ్యం పాడవుతుందేమో, చనిపోతామేమో అన్న విపరీతమైన ఆందోళన వాళ్లలో ఉంటుంది. అంటే ఆ భయంతో వాళ్ళు పర్ఫెక్షన్ వెతుకుతారన్నమాట. ఖచ్చితంగా. వాళ్ళు ఆర్డర్గా ఉండాలనుకోవడం వెనుక
ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందేమో అన్న భయం ఉంటుంది. అందుకే దానం వేసినా సరే నీళ్లు కూడా భయపడుతూ సిప్ బై సిప్ తాగుతారు. కాని నక్స్లో భయం కన్నా కోపం, డామినేషన్ ఎక్కువ. తన చుట్టూ ఉన్న ప్రపంచం తన కంట్రోల్లో ఉండాలన్న పట్టుదల, అది జరగనప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్ నక్స్ లక్షణం. నక్స్ భయపడడు, పోరాడతాడు. కరెక్ట్. ఒకరు భయంతో పెర్ఫెక్షన్ వెతుకుతారు, మరొకరు పవర్తో పర్ఫెక్షన్ వెతుకుతారు. చాలా స్పష్టమైన వ్యత్యాసం ఇది. మరి లైకోపోడియం సంగతేంటండి? వాళ్లక్కూడా విపరీతమైన గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం ఉంటాయి కదా, వాళ్ళని నక్స్తో ఎలా పోల్చాలి? లైకోపోడియంలో ఒక విచిత్రమైన ద్వంద్వత్వం ఉంటుందండి. వాళ్ళు లోపల చాలా పిరికివాళ్లు, ఇన్సెక్యూరిటీతో బాధపడతారు. కాని బయట మాత్రం ఎంతో ధైర్యమున్నట్లు నటిస్తారు. అందుకే తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లమీద, తమ కింద పనిచేసేవాళ్లమీద విపరీతమైన పెత్తనం చలాయిస్తారు. కాని బాస్ ఎదురుపడితే లేదా తమకన్నా బలవంతుడు వస్తే గజగజ వణుకుతారు. ఓహో, అంటే లోపల పిరికి బయట మాత్రం ధైర్యం నటిస్తారన్నమాట. అవునండి. కాని నక్స్ అలా కాదు. నక్స్ సహజంగానే ధైర్యవంతుడు. తనకన్నా బలవంతుడైనా సవే ఢీకొడతాడు, సూటిగా పోటీ పడతాడు. శారీరక లక్షణాల్లో చూస్తే లైకోపోడియంకి వేడి ఆహారమంటే ఇష్టం. ఆకలి ఉంటుంది, కాని కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్లు ఉబ్బరంగా అనిపిస్తుంది. నక్స్కి ఆకలి ఉంటుంది కాని అరగదు అన్న ఫీలింగ్తో ఇబ్బంది పడతాడు. కడుపులో రాయి ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ వ్యత్యాసాలు తెలుసుకోవడం ప్రాక్టీస్కి చాలా ముఖ్యమండి. మరి బ్రయోనియా, చమోమిల్లా, సల్ఫర్ మందులతో నక్స్ని ఎలా పోల్చవచ్చు? ఈ అన్నింటిలోనూ కోపం ఉంటుంది కదా? ఉంటుంది. కాని ఆ కోపం వెనుకున్న మెకానిజం వేరు. బ్రయోనియా పేషెంట్ కదిలితే శారీరకంగా బాధపడతాడు. కాబట్టి ప్రశాంతంగా కదలకుండా పడుకోవాలనుకుంటాడు. ఎవరైనా వచ్చి కదిలిస్తే, మాట్లాడిస్తే వాళ్లకి కోపం వస్తుంది. అదే నక్స్లో శారీరక కదలిక కన్నా మానసిక ఆలోచనలు, డిస్టర్బెన్స్ వల్ల ఎక్కువ కోపం వస్తుంది. మరి చమోమిల్లా సంగతేంటి? చమోమిల్లా విషయానికొస్తే ఆ కోపం ఒక అదుపులేని ఆవేశంలాంటిది. నొప్పిని అస్సలు భరించలేక వచ్చే ఆ బ్లైండ్ రేజ్ అది. నక్స్ కోపం అలా బ్లైండ్గా ఉండదు. దానికొక ఇంటెన్సిటీ, ఒక టార్గెట్ ఉంటుంది. చాలా క్లియర్. మరి సల్ఫర్ పరిస్థితి ఏంటంటారు? సల్ఫర్ అనేది నక్స్కి పూర్తి ఆపోజిట్ తత్వమండి. నక్స్కి చలిపడదు, సల్ఫరేమో వేడి తట్టుకోలేడు, ఏసీ కావాలంటాడు. నక్స్కి ప్రతీదీ పర్ఫెక్ట్గా, శుభ్రంగా, ఆర్గనైజ్డ్గా ఉండాలి. సల్ఫర్కి అపరిశుభ్రత ఇష్టం. గది అంతా చిందరవందరగా ఉన్నా, తాను స్నానం చేయకపోయినా సల్ఫర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇద్దరికీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ల శారీరక, మానసిక తత్వం పరంగా ఇంత వ్యత్యాసముంటుంది. ఈ తులనాత్మక పరిశీలన వింటుంటే పేషెంట్ని అనలైజ్ చేయడం ఎంత ముఖ్యమో అర్థమవుతోందండి. సరే, మనం ఒక కేసుని పూర్తిగా అనలైజ్ చేసి నక్స్ని ఎంచుకున్నామనుకుందాం. మందుల సంబంధాల గురించి, అంటే రెమెడీ రిలేషన్షిప్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. నక్స్ తర్వాత ఏది వేయాలి, ఏది వేయకూడదు? ఉదాహరణకు నక్స్వామికాకి, ఇగ్నేషియాకి ఏదో విపరీతమైన శత్రుత్వం ఉందంటారు. అదెందుకు? ఇక్కడే మనం హోమియోపతిని ఒక సైన్స్గా అర్థం చేసుకోవాలండి. కేవలం మందుల పేర్లు బట్టి పట్టకుండా దాని వెనక ఉన్న ప్రిన్సిపుల్ని చూడాలి. నక్స్వామిక, ఇగ్నేషియా ఈ రెండు మొక్కల్లోనూ మూల పదార్థం స్ట్రిక్నిన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ రెండూ నాడీ వ్యవస్థ మీద, స్పైనల్ కార్డ్ మీద దాదాపు ఒకే రకమైన ప్రభావాన్ని చూపుతాయి. ఓహో, అంటే ఒకే పద్ధతిలో పనిచేసే రెండు మందులను ఒకదాని తర్వాత ఒకటి ఇస్తే శరీరం కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా. ఒకే తరహా కెమికల్ కాంపోజిషన్ ఉన్న మందులను వెంటనే వాడితే అవి యాంటీడోట్ చేసుకోవు. పైగా నరాల మీద విపరీతమైన ఓవర్ స్టిమ్యులేషన్ జరిగి పరిస్థితి విషమిస్తుంది. అందుకే ఈ రెండింటినీ ఇనిమికల్స్ లేదా శత్రు మందులు అంటారు. అలాగే నక్స్కి జింకం కూడా ఏమాత్రం సరిపడదు. ఈ స్ట్రిక్నిన్ కనెక్షన్ తెలియడం వల్ల ఇక ఆ పాయింట్ని మర్చిపోయే ప్రసక్తి లేదండి. మరి నక్స్ ట్రీట్మెంట్ పూర్తయ్యాక దాన్ని సంపూర్ణం చేయడానికి కాంప్లిమెంటరీగా ఏ మందులు పనిచేస్తాయి, విరుగుడుగా ఏవి ఉంటాయి? నక్స్ తన పని పూర్తి చేశాక ఆ కేసును సంపూర్ణంగా నయం చేయడానికి సల్ఫర్ లేదా సెపియా చాలా అద్భుతంగా ఫాలో అవుతాయండి. ఒకవేళ నక్స్ మోతాదు ఎక్కువై పేషెంట్కు ఇబ్బందిగా అనిపిస్తే ఆ ఎఫెక్ట్ని తగ్గించడానికి కాఫియా లేదా లైకోపోడియం విరుగుడుగా వాడవచ్చు. ఇక మోతాదు లేదా పొటెన్సీ గురించి ఆర్గానన్ మనకు స్పష్టమైన దారి చూపిస్తుంది. కాన్స్టిట్యూషనల్ మందు ఇచ్చినప్పుడు అది ఒకే ఒక డోసిచ్చి ఆ వైటల్ ఫోర్స్ ఎలా స్పందిస్తోందో గమనించాలి. అంటే పదే పదే రిపీట్ చేయకూడదంటారా? అస్సలు చేయకూడదండి.
అక్యూట్ పరిస్థితిలో కన్నా ఇలాంటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో లక్షణాలు నెమ్మదిగా మెరుగవుతున్నప్పుడు మధ్యలో మళ్లీ మందుని రిపీట్ చేసి ఆ స్వస్థత ప్రక్రియను డిస్టర్బ్ చేయకూడదు. చాలా స్పష్టంగా చెప్పారు. వైటల్ ఫోర్స్ స్వస్థత దిశగా వెళ్తున్నప్పుడు అనవసరంగా జోక్యం చేసుకోకూడదు కదా. ఇక ప్రాక్టికల్ కేస్ స్టడీస్ దగ్గరకొద్దాం. ఈ లక్షణాలు కనిపిస్తే ముందు నక్స్ గురించి ఆలోచించాలి అనడానికి ఏమైనా క్లినికల్ పర్ల్స్ ఉన్నాయా మీ దగ్గర? ఒక అద్భుతమైన క్లినికల్ పర్ల్ చెప్తానండి. నేటి కాలంలో చాలామంది చిన్న నొప్పులకి కూడా విపరీతంగా అలోపతి మందులు వాడేస్తుంటారు కదా. దానికి తోడు నిద్రమాత్రలు, మలబద్ధకానికి వాడే లాక్సేటివ్స్, ఆల్కహాల్, ఇలా రకరకాల కెమికల్స్తో శరీరాన్ని నింపేస్తారు. ఇలాంటి కేసు మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలైన సిమ్టమ్స్ ఏవో, మందుల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏవో అర్థం కాదు. కంప్లీట్ కన్ఫ్యూజన్లో ఉంటారు. అవునండి. అప్పుడు సిస్టమ్ అంతా పాడైపోయి ఉంటుంది కదా. మరి ఆ కన్ఫ్యూజన్ని ఎలా క్లియర్ చేస్తారు? అలాంటి సమయంలో ముందుగా నక్స్వామికా ఇస్తే అది ఒక అద్భుతమైన డీటాక్సిఫైయర్ లాగా పనిచేస్తుందండి. ఆ నాడీ వ్యవస్థను క్లీన్ చేసి పేషెంట్ అసలైన లక్షణాలను స్పష్టంగా బయటకు తెస్తుంది. వావ్! ఇది చాలా ప్రాక్టికల్గా ఉపయోగపడే పాయింట్. మరి మీ క్లినిక్లో చూసిన ఒకటొండు ప్రాక్టికల్ కేసులు వివరిస్తారా? ఇందాక మనం అనుకున్న ఆ బిజినెస్ మ్యాన్ కేసు లాంటిదేదైనా ఉందా? ఖచ్చితంగా అండి. నా దగ్గరకు ఒక వర్కహాలిక్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చాడు. రాత్రి పగలు తేడా లేకుండా పని, కంటికి నిద్రలేదు, ఉదయం లేవగానే భయంకరమైన చిరాకు. ఆఫీస్లో ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే ఫైల్స్ విసిరికొట్టేవాడు. ఇక రోజుకి కనీసం 10 కాఫీలు, రాత్రికి ఆల్కహాల్, కడుపులో విపరీతమైన మంట, రోజుకి 4 సార్లు బాత్రూంకి వెళ్లినా మోషన్ క్లియర్ అవ్వని పరిస్థితి. అంటే ఒక టిపికల్ నక్స్ పిక్చర్ అన్నమాట. అవును. అతనికి నేను నక్స్వామికా 200 ఒక్క డోస్ మాత్రమే ఇచ్చానండి. ఆ తర్వాత వారం రోజుల్లో అతని నిద్రా ప్యాటర్న్ సెట్ అవ్వటమే కాకుండా చిత్రమేంటంటే కాఫీ మీద ఉన్న ఆ విపరీతమైన కోరిక కూడా నెమ్మదిగా తగ్గిపోయింది. చూశారా? ఒక్క డోస్తో ఇంత మార్పు వచ్చిందంటే అది ఆయన శారీరక తత్వానికి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో అర్థం చేసుకోవచ్చు మనం. సరే, ఇలాంటి విపరీతమైన పని ఒత్తిడి పెద్దల్లో ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలు ఉండటం లాజికల్గానే ఉంది. కానీ పిల్లల్లో ఇంత అసహనం, ఇంత ఫాస్టీడియస్నెస్ ఉండటం సాధ్యమేనండి? పిల్లల కేసుల్లో నక్స్ని ఎలా గుర్తిస్తారు? చాలామందికి ఈ సందేహం వస్తుందండి. అసలు పిల్లలు నక్స్లా ఎలా ఉంటారని. కానీ పుట్టుకతో వచ్చే తత్వాలు అలాగే ఉంటాయి. ఒక 7 ఏళ్ల పిల్లాడిని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చారు ఒకసారి. వాడి సమస్య ఏంటంటే వాడికి చలి అస్సలు పడదు. ఏమాత్రం చల్లటి గాలి తగిలినా ముక్కులు బ్లాక్ అయిపోయి విపరీతంగా తుమ్ములొచ్చేవి. ఇది వాడి శారీరక లక్షణం. ఇక మానసిక లక్షణం చూస్తే ఆ పిల్లాడు చాలా మొండి. తను ఆడుకునే బొమ్మలు తాను పెట్టిన చోటే ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అరిచి గీబెడతాడు, వస్తువులు విసిరేస్తాడు. వాడికి కావలసింది వెంటనే జరిగిపోవాలి. వెయిట్ చేసే ఓపిక లేదసలు. ఆ సున్నితత్వం, ఆ ఫాస్టిడియస్నెస్, ఆ చలికి రెస్పాండ్ అయ్యే విధానం చూసి వాడికి నక్సివ్వడం జరిగింది. రిజల్ట్ ఎలా ఉందండి? ఆ తర్వాత వాడికి జలుబు తగ్గడమే కాకుండా ఆ అగ్రెసివ్ ప్రవర్తనలో చాలా అద్భుతమైన మార్పు వచ్చింది. అంటే నక్స్వామికా కేవలం ఒక బిజినెస్ మ్యాన్ రెమెడీ మాత్రమే కాదు. ఏ వయస్సు వారైనా సరే వాళ్ల తత్వంలో ఆ అగ్రెషన్, ఆ సెన్సిటివిటీ ఉన్నప్పుడు అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. ఈ కేసుల ద్వారా అనాలిసిస్ చాలా స్పష్టంగా అర్థమైందండి. ఈనాటి మన లోతైన చర్చను ఒకసారి మనం క్రోడీకరించుకుంటే, హోమియోపతిలో మనం చేసే ప్రయాణం ఒక వ్యాధి పేరు దగ్గర మొదలవ్వదు. అది వ్యక్తి, వ్యాధి, గుర్తింపు, ఆ తర్వాత మందు ఎంపిక అనే క్రమంలో సాగుతుంది. మనం ఎప్పుడూ వ్యాధికి కాదు, ఆ వ్యాధిగ్రస్తుడైన వ్యక్తికి చికిత్స చెయ్యాలి కదా. 100% నిజమండి. ఆ వ్యక్తి తత్వాన్ని, వాళ్లలోని అభద్రతను, వాళ్ల ప్రాణశక్తి లేదా వైటల్ ఫోర్స్ పరిస్థితిని గమనించడమే హోమియోపతి అసలైన స్ఫూర్తి. చాలా చక్కగా చెప్పారండి. ఈరోజు సెషన్ ముగించే ముందు ఎవరైనా వింటుంటే వాళ్ళనొక లోతైన ఆలోచనలో పడేయాలనుకుంటున్నాను. ఈరోజు మనం నక్స్ లక్షణాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఎప్పుడు ముందుండాలన్న ఆరాటం, నిద్రలేమి, ఫాస్ట్ ఫుడ్, వెంటనే రిజల్ట్ రావాలనే తపన, ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. ఈనాటి మన ఆధునిక సమాజం, ఉరుకులు పరుగుల జీవితమే మనందరిలో ఎంతో కొంత నక్స్ లక్షణాలను బలవంతంగా సృష్టిస్తోందా? మనం పుట్టుకతోనే ఇలా తయారవుతున్నామా, లేక మన జీవనశైలి మనల్ని క్రమక్రమంగా నక్స్లా మారుస్తోందా? దీని గురించి కాస్త ఆలోచించండి. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఈ ఒత్తిడిపూరిత వాతావరణమే అనేక మందిని ఆ నక్స్ పాథాలజీ వైపు నెడుతోందనే నా నమ్మకం. ఇక రాబోయే చర్చల్లో మనం మరింత లోతుగా వెళ్దాం.
ఇలాంటి లక్షణాల ఆధారంగా ఒక మందు తాలూకు నమూనాను ఎలా పసిగట్టాలో మన తదుపరి సెషన్ అంటే రికగ్నైజింగ్ రెమెడీ ప్యాటర్న్స్లో చూద్దాం. అలాగే పైకి ఒకేలా కనిపించే మందులను ఎలా ఖచ్చితంగా వేరు చేయాలో హౌ టు కంపేర్ సిమిలర్ రెమెడీస్ అనే చర్చలో వివరంగా తెలుసుకుందాం. తప్పకుండా అండి. ఆ ఆసక్తికరమైన చర్చల కోసం నేను ఎదురుచూస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.